ఇవాళ నా మీద బ్రోకర్ నా కొడుకులు, కోవత్ నా కొడుకులు టీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ గారి పక్కన చేరి హైదరాబాదు ఢిల్లీ తిరిగి మనకి రేపు ఎలక్షన్లో ఒక 10 ఎమ్మెల్యేలు తగ్గుతాయేమో, నేను పాత కాంగ్రెస్ వాదిని, గతంలో మీకు కోవట్గా పనిచేశా, నేను ఉపయోగపడతా అని చెప్పి పార్టీలోకి వచ్చి సీనియర్ శాసనసభ్యుడిగా క్రమశిక్షణగా మచ్చ లేకుండా నేను పనిచేస్తుంటే ఈ బ్రోకర్ నా కొడుకు వచ్చి నా ఇంటి మీద జెండా ఎగరేస్తాడా? అదే గౌరవంగా కేసీఆర్ గారు వస్తే ఆహ్వానించేవాడిని, గౌరవించేవాడిని, ఆయన ఏ మాట మాట్లాడినా పాజిటివ్గా స్వీకరించేవాడిని. ఇటువంటి బ్రోకర్ నా కొడుకులు నా ఇంటి మీద జెండా ఎగరేస్తారంటే జెండా ఎగరేసే నైతిక హక్కు ఎవరికి ఉంటుంది? అందరికీ కూడా గౌరవమైన వ్యక్తుల్ని పిలిచి ఇంటికాడ కానీ, కలెక్టర్ ఆఫీసులో కానీ, మిగిలిన ఆఫీసుల్లో కానీ గౌరవమైనటువంటి ప్రాంతాల్లో ఎక్కడైనా ఎగరేయించుకుంటారు. నా ఇంటికాడ బ్రోకర్ నా కొడుకు వచ్చి జెండా ఎగరేస్తా అంటే నేను చేతకారవాడినా? నేను నిన్ను ఆరోపణ చేయట్లే, నువ్వు చేసినటువంటి బ్రోకర్ పనులని బాత్రూముల్లో ఉండి కోబట్టుగా పనిచేసినటువంటి బ్రోకర్ నా కొడుకు ఇవాళ కూడా 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొస్తా అని హైదరాబాదు ఢిల్లీ తిరిగినటువంటి బ్రోకర్ నా కొడుకు వచ్చి ఆరోపణలు చేస్తే దాన్ని ఏ రకంగా స్వీకరించాలి అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మీకు తెలుసు, మీ అందరు కూడా పద్ధతిగా నడిచా, ఇవాళ మా సహనాన్ని పరీక్షిస్తున్నారు. నా సహచర శాసనసభ్యులు, పాత శాసనసభ్యులు ఎవరు మాట్లాడినా క్రమశిక్షణగానే సమాధానం చెప్పేవాడిని. ఇవాళ ఒక కోవట్టుగా, బ్రోకర్ నా కొడుకుగా ఒక శాసనసభ్యుడిగా ఏ రకంగా ఎన్నికయ్యాడు మీకు తెలుసు. ఎన్నికైనాక అతని ప్రవర్తన, అసెంబ్లీలో ప్రవర్తన, బయట మీడియాలో ప్రవర్తన, బయట వాళ్ళని దూషించే విధానం కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈ రకంగా ఏనాడు కూడా మేము మాట్లాడలేము. అటువంటి వాడు ఏ బేసిస్లో మా మీద మాట్లాడతాడండి? వాడు ఒక మాట మాట్లాడాలంటే ఒక నైతిక హక్కు ఉండాలి, ఆ మాటకి నైతిక విలువలు ఉంటాయి. బ్రోకర్ నా కొడుకు మాట్లాడే మాటలు, కోవట్ నా కొడుకు మాట్లాడే మాటలకి మాట్లాడే నైతిక హక్కు లేదన్న విషయం సమాజం గమనిస్తుంది. చీర గాజులు, నీ కుటుంబ సభ్యుల్లో ఆడపిల్లలు లేరా? భార్య పిల్లలు లేరా? చీర కట్టుకోరా? గాజులు తొడుక్కోరా? అవమానిస్తావా? ఆడపిల్లలను అవమానిస్తావా? రారా, నీకు దమ్ముంటే నువ్వు నేను తెలుసుకుందాం. 11 గంటలకు అన్నావా? రా నా కొడుక, 12 గంటలకు నేను వస్తా, తేల్చుకుందాం రా. ఇది నీకు నాకు వ్యక్తిగత విషయం, నీకు నాకు వ్యక్తిగత విషయం. బీఆర్ఎస్ పార్టీయో కాంగ్రెస్ పార్టీయో కాదు. ఒక బ్రోకర్ నా కొడుకు మాట్లాడిన మాటలకి బాధ కలిగి నువ్వు చేసినటువంటి అసాంఘిక కార్యక్రమాలనే ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది. నీతో నేను ఏనాడు కూడా మాట్లాడలే. నీ మనస్తత్వం తెలిసి, నీ బుద్ధి తెలిసి, నీ ప్రవర్తన తెలిసి నేను ఎప్పుడు కూడా మాట్లాడలే. ఇవాళ నా మీద మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడిది? నేను ఏ పార్టీలోనూ కూడా పదవులు కోరుకోలే, ఇప్పుడు కూడా ఆశించట్లే. నా 7.5 లక్షల ప్రజానీకం ఏం కోరుకుంటే అదే చేస్తా తప్పించి దానికి వ్యతిరేకంగా పోను. ఎదురు గాలిలో, ఉద్యమ గాలిలో వ్యతిరేక పవనాలు వీచే రోజుల్లో నా ప్రజలు నన్ను ఆశీర్వదించారంటే, నన్ను 3 సార్లు గెలిపించారంటే బతికినంతకాలం జవాబుదారీతనంగా నా ప్రజలకి నేను ఉంటా. అంతేకాని ఇటువంటి బ్రోకర్ నా కొడుకులు మాట్లాడితే సహించేదే లేదు.
నీకన్నా గొప్పగా క్రమశిక్షణగా అన్ని కోణాల్లో కూడా పనిచేశా. నీకు ఎక్కడ క్రమశిక్షణ లేదు. పొరపాటున ఈటెల రాజేంద్ర గారు 2 చాటలు నిలబడితే అడ్వాంటేజ్ తీసుకొని గెలిచావేమో. నా వెనకాల ఎవరు లేకుండా 7.5 లక్షల ఓటర్లు, దేశంలోనే ఒక పెద్ద గొప్ప కాన్స్టిట్యున్సీ. అటువంటి కాన్స్టిట్యున్సీలో 3 సార్లు నన్ను ఆశీర్వదించిన వాడిని. నాకన్నా సీనియర్ మాట్లాడితే, పాజిటివ్గా మాట్లాడితే స్వీకరిస్తా. బచ్చగాడివి, బ్రోకర్ నా కొడుకువి, చీటర్వి, ఢిల్లీ టు హైదరాబాదు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కోసం ప్రయత్నాలు చేసి మీడియేషన్ చేసిన నా కొడుకువి, పార్టీల ఫిరాయింపు గురించి మాట్లాడే నైతిక నీకు హక్కు ఎక్కడుందిరా? కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో బాత్రూముల్లో నుంచి కోవట్టుగా పనిచేసి అపోజిషన్ నాయకులతో ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి దొంగవు నువ్వు. చూసుకుందాం, ఇవాళ తెలుసుకుందాం. ఇవాళ కాదు, ఏనాడైనా నీకు సిద్ధమే. నీకు నాకు పోరాటం. ఈ పోరాటానికి కంకణం కట్టుకుని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను కేసీఆర్ గారిని కానీ, రేవంత్ రెడ్డి గారిని కానీ, ఇటువంటి చీటర్స్ని, బ్రోకర్ నా కొడుకుని కంట్రోల్ చేయడానికి 100 రోజులు భారతీయుడు రోల్ ఇవ్వండి. నేను ఎప్పుడు పదవులు అడగను, జీవితంలో ఎప్పుడు కూడా పదవులు అడగను, పదవులు ఆశించను. ఒక్క భారతీయుడు రోల్ మాత్రం 100 రోజులు ఇవ్వండి. ఇటువంటి చీడ పురుగులన్నీ ఏరి సమాజాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో ముందుంటా అని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు, నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని. ఏడు నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఇక్కడ భయపడతాం అనుకున్నావా ఏంది బిడ్డ? ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకొని మరీ చెప్తా ఉన్నాను. రేపు పొద్దున 11 గంటలకి మా మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ శంబీర్పూర్ రాజు గారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు దయచేసి కోరుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త, ఇలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి 11 గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము. ఆడ బ్రేక్ఫాస్ట్ తిందాము, ఆడ లంచ్ తిందాము. గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం. స్వాగతం పలుకుదాం. దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు 11 గంటలకి ఖచ్చితంగా 11 o'clockకి మేము రేపు శంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. ఆయన ఇల్లు అదే జిల్లా కిందికి వస్తుంది, ఆడికే పోదాం. ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి పోయి స్వాగతం పలుకుదాం. మళ్ళీ ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీతో నాకు పంచాయతీ కాదట, కౌశిక్ రెడ్డితోనే నాకు పంచాయతీ అట. నీకు నాకేమైనా భూమి తగాదాలు ఉన్నాయా? నీకు నాకేమైనా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా? ఎస్, నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పే జవాబేంటిది, నువ్వు మాట్లాడేది ఏంటిది? నిర్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నారు. అసలు నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరనికి నీకు సిగ్గనిపిస్తలేదాయా? ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తా ఉంది?
అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడు పోడు, మీ భూ పంచాయతీ లేడని నియోజకవర్గంలో ఉంటే అవి పోయి సెటిల్ చేసుకోవడానికి కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు, నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు? ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు. ఇలా ఖచ్చితంగా సరే, నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, ప్రజాస్వామ్యంలో తన్నుకునుడు గుద్దుకునుడు పెద్ద ఇష్యూ కాదు. నిజంగా తన్నుకుందామంటే రా, నువ్వు ఒక్కనివిరా, నేను ఒక్కని వస్తా, ఇద్దరం తన్నుకుందాం, ఆడ తీసుకుందాం, ఎవరికో బలవంతులో చూసుకుందాం, అదే ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు కదా. నీకు దమ్ము ఉంటే, నువ్వు మొగోనివే అయితే, నీకు చీమురు నెత్తురు ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి రా, వచ్చి గెలిచి చూపి నువ్వు దమ్ము నూనె అప్పుడు ఒప్పుకుంటుంది.